స్వాగతం. శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది 150 గజాలు. 150 గజాల్లో వెస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్. వెస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ 27 వెడల్పు, పొడవు 50. 27x50 సైజు గల వెస్ట్ ఫేసు డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇంటి ముందు 30 అడుగుల రోడ్డు. ఇది మంచి కాలనీలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1250 ఎస్ఎఫ్టీ. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. వెడల్పు 27, పొడవు 50. ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా పొడవు 17, వెడల్పు ఒక 16 దాకా ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చాము 3 అడుగులు. గోడలకి వేసిన టైల్స్. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. ఇంటి చుట్టూ అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. దగ్గరలో స్కూల్స్, కాలేజెస్, మాల్స్ అన్నీ ఉంటాయన్నమాట. చర్లపల్లి కూడా చాలా దగ్గరలో ఉంటుంది, 5 కిలోమీటర్స్ దూరంలో. ఇది స్టెప్స్ కింద వాష్ ఏరియా. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మెయిన్ డోర్ లోపలికి వెళ్తే మనం ఇదంతా హాలు, మెయిన్ హాల్. పొడవు 17, వెడల్పు 12. హాల్లో నుంచి ముందుకు వెళ్ళి రైట్ తిరిగితే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజు 13x14, 13x14. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ రెండింటికి మధ్యలో కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్ మధ్యలో కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చి 12x13 దాకా ఉంటుంది. దీంట్లో అటక కూడా ఇచ్చాము. పైన లో రూఫ్ ఇచ్చాము. ఇంకా 2 బెడ్రూమ్ మధ్యలో కామన్ వాష్రూమ్. మళ్ళీ మనం మెయిన్ హాల్లోకి వస్తున్నాము. ఇది మెయిన్ హాల్. చాలా విశాలంగా ఉంటుంది. హాల్ వచ్చేసి కిందంతా మార్బుల్ ఫినిషింగ్, పైన ఫాల్ సీలింగు, యూపీవీసీ విండోస్. టీవీ యూనిట్కి కూడా మనం చాలా బ్యూటిఫుల్గా చేసామన్నమాట. లోపలికి వెళితే పూజ గది. ఇది డైనింగ్ ఏరియా, డైనింగ్ హాల్లో మనం నార్త్కు డోర్ ఇచ్చాము. వాస్తు ప్రకారము నార్త్కు కూడా డోర్ ఇచ్చాము. ఈ నార్త్ డోర్ నుంచి బయటికి వెళితే 3 అడుగుల సెట్ బ్యాక్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు డైనింగ్లోంచి ముందుకు వెళితే ఇది మనకి ఓపెన్ కిచెన్. దీని సైజ్ వచ్చి 9x10 దాకా ఉంటుందన్నమాట. విశాలంగా వంట చేసుకోవటానికి. బయటకు వస్తే వెనక్కి వెళితే వెనకాల మళ్ళీ 3 అడుగుల సెట్ బ్యాక్, ఈశాన్యంలో బోరు. మళ్ళీ వెనకాల నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. కిచెను, డైనింగ్ హాల్, పక్కనే పూజ గది. ఇది మెయిన్ హాల్. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. 150 గజాల్లో కట్టిన అద్భుతమైన ఇల్లు. చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఇల్లు. పార్కింగ్లో కూడా పెద్ద కారును 4 బైకులు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి నాగారంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని ప్రైజ్ వచ్చేసి 76 lakhs చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది.